వ్యాస మహర్షి మరియు అతని 10,000 మంది శిష్యులకు తన ఇల్లాలు వడ్డన చేస్తూ ఉంటే ఆమె భర్త వారికి అన్నాన్ని ధారపోశాడు. వారందరూ భోజనానికి ఉపక్రమించారు. ఆరగించే చతుర్విధ ఆహారములను మనసు కోరిక నిండంగా మునిగనంబు వారి బంతిన కుడిచెను ఆవాస భర్త ధర్మగేహిని తాళ వృత్తంబు వీవన్. వేదవ్యాసుడు ఆయన శిష్యులు సహపంక్తిలో కూర్చొని భోజనాలు చేస్తూ ఉండగా ఆ ఇల్లాలి భర్త కూడా బంతిలో కూర్చొని భోజనము చేయగా ఆ ఇల్లాలు తాటి ఆకు వీవన వీచుచూ ఉండింది. ఆ భుజించిన భోజనము వారి మనస్సులోని కోరిక తీరునట్లుగా భక్ష్య భోజ్య చోష లేక్ష్యములు అనేది 4 విధాలైన ఆహారాలతో ఉండినది. భోజనమైన తర్వాత మంటపములో సుఖముగా ఇంటి యజమాని రూపంలో ఉన్న శివుడు కాశీ విశాలాక్షితో కలిసి కూర్చుండి వ్యాసుణ్ణి పిలిపించి ఆయన్ని కూర్చుండబెట్టి ఇక మాట్లాడవలసినదని విశాలాక్షికి కనుసన్న చేశాడు. అంతటా ఆయమ్మ సత్యవతి కొడుకైన వ్యాస మహర్షితో ఇలా పలికింది: నీవు కడుపు నిండా ఆరగించితివా? నీ శిష్యులు మొగమాటం లేకుండా స్వేచ్ఛగా భుజించారా? నీ శిష్యులలో ఎవరైనా భోజనానికి రాని వాళ్ళు లేరు కదా అని అడిగినంతనే ఆమెతో వ్యాసుడు ఇలా అన్నాడు: ఓ మహాదేవి, మేము చతుర్విధ ఆహారములను కడుపు నిండా ఆరగించాము. మాలో భోజనము చేయకుండా ఎవ్వరూ లేరు. వివిధములైన చిత్రములైన అన్నములు, కూరలు, పచ్చళ్ళు, 18 రకాల రసాలను వడ్డించారు. మాకు అనిపిస్తున్నది ఏమంటే నీవు విశాలాక్షివి అయి ఉండాలని, ఈ అయ్యవారు విశ్వేశ్వర శ్రీ మహాదేవుడే అయి ఉండాలని అని వ్యాసుడు పలికినంతనే విశాలాక్షి అతనితో ఇలా అన్నది: వేదాలను విభజించిన ఓ బుద్ధిమంతుడా, ఈ రీతిగా మృష్టాన్న భోజనము లభించిన నాడు మాత్రం కాశీనగరము భద్రముగా ఉండునన్నమాట, లేనినాడు లేదన్నమాట. అసలు ఈ నగరములో నీకు అన్నమే పుట్టదే అనుకో, శపిస్తావా? పెట్టినచో దీవెన, పెట్టనిచో శ్రాద్ధమా? ఒక్కరోజు పొట్టకు ఆహారము లభించకుంటే పుణ్యగుణంబుల రాసి కాశీని శపించాలి అనుకుంటావా? ఇలాంటి వాడివి నువ్వు 18 మహాపురాణాలను ఎలా చెప్పావయ్యా? రుక్కులకు రుక్కులు, యజస్సులకు యజస్సులు, సామలకు సామలు, అధర్మణములకు అధర్మణములుగా వేటికవియే ఏర్పరిచి 4 వేదాలను ఎలా నిబంధించితివయ్యా? నుడికారము సొంపెసలారన్ కవితా చమత్కారము శోభాయమానముగా ఉండునట్లు మహాభారతాన్ని ఎలా రచించితివయ్యా? అసలు నువ్వు ఋషివి ఎట్లా అయితివయ్యా? క్రోధంబు ఫలమే నిర్మల బోధమునకు తీర్థ సంవాసమునకు అర్కంబే. క్రోధము వారణాసిపై క్రోధించిన విశ్వభర్త కోపింపటకు. నిర్మలమైన జ్ఞానమునకు ఫలితము కోపమా? తీర్థ సంవాసమునకు యోగ్యము కోపమా? కాశీపై కోపించినచో శివుడు కోపించకుండా ఉంటాడా నిన్ను? ఈ వారణాసి కాశీ మోక్షస్థానము. ఈ తీర్థం పైన ఎవడు అన్యాయం చేయాలని ఆలోచిస్తాడో వాడు రుద్ర పిశాచి అవుతాడు అని కాశీ విశాలాక్షి పలికి శివుని ముఖం కేసి చూసింది. అంతట శివుడు: కాశీనన్ ఉండంగన్ అర్హుండు కాడు వీడు, వెడని పొమ్మను మాటలు వేయును ఏలా, క్రోధనుండు ఉండుట ఎట్లు, కైవల్య కుల గృహంబునన్ నా నివాసంబునన్ కాశీకా నగరమునన్ ఎట్లు. వీడు కాశీనగరములో ఉండటానికి యోగ్యుడు కాడు, వెళ్ళి పొమ్మని చెప్పు. 1000 మాటలు ఎందుకు? కోప స్వభావం కలిగిన వీడు కైవల్య జన్మ గృహమైన నా నివాసమందు ఈ కాశీనగరమందు ఇంకా ఉండటమేమి అని విరూపాక్షుడగు శివుడు కఠినముగా అనినంతనే వేదవ్యాసుడు వడవడ గడగడ వణికిపోయాడు. అంతటా భయ విహ్వలుడైన వ్యాసుడు ఆది దంపతుల పాదపద్మాలకు ప్రణామం చేశాడు. నేను అపరాధము చేసి తిని మీ కోపాన్ని ఉపసంహరించండి అని వేడుకున్నాడు. అంతట శివుడు వ్యాసుణ్ణి కరుణించి, నువ్విక నీ శిష్యులతో కలిసి ప్రతి మాస శివరాత్రి రోజుననే కాశీనగరానికి 5 క్రోసుల దూరంలో ఉండుటకు రాగలవు. అంతే. ఇక నీవు కాశీనగరములో నివసించకూడదు. తీర్థాలను నిందించకుండా బుద్ధిమంతుడవై బ్రతుకుపో అని శివుడు పార్వతీదేవితో కలిసి అంతర్ధానమైనాడు.